నాకైతే జాతకాలు నాది నాకు చూసుకోవడమే రాదు. ఇంకెవరి జాతకాలు చెప్పడం ఎట్లా కుదురుద్ది గానీ, అంచనా మాత్రం వేస్తుంటా. బీహార్ ఎలక్షన్స్ సంబంధించి ఈసీ ఇష్యూని తీసుకుని రాహుల్ గాంధీ వెళ్ళటం, దాని వెనకాలన్న గొడవ నేను మొన్నటే అంచనా వేసి నేను మాట్లాడిన వీడియో అందరికీ గుర్తుండుంటుంది. అనేక సార్లు ఇష్యూ కూడా ప్రస్తావించా. బీహార్‌ని బేస్ చేసుకొని రాహుల్ గాంధీ ఒక ప్లాన్ చేస్తున్నారు. యాక్చువల్‌గా మొన్న పార్లమెంట్ ఎలక్షన్‌లో 240 బీజేపీకి వచ్చినాయి. టోటల్ కలిపి 290 దాకా వచ్చినాయి. అంటే సంపూర్ణ మెజారిటీ కంటే కూడా ఒక 25, 30 ఎక్కువున్నాయి. అయితే ఇక్కడ డిపెండబుల్ అనేటటువంటిది ఖచ్చితంగా జేడీయూ ఏదైతే నితీష్ కుమార్ వాళ్ళది, ఇటు తెలుగుదేశం మద్దతుతో అదొచ్చినాయి. ఆ పైన కూడా ఓ 25 సీట్లున్నాయి. ఈ వీళ్ళు లేకపోయినా దాంతో ప్రభుత్వం నడుస్తుంది. ఎందుకంటే అవతల వాళ్ళకి వీళ్ళిద్దరూ కలిపినా కూడా కాదు. కానీ దాన్ని బేస్ చేసుకొని మిగతా వాళ్ళని కూడా విడదీయొచ్చు కదా! అది